2 నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ తుది దశకు వచ్చేసింది. ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ పోరులో తలపడనుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్ గా నిలవలేదు. ఇప్పుడు ఆ కళ సాకారం చేసుకునే అవకాశం రావడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తున్నాయి 2 జట్లు. దీంతో ఈ 2 జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం అవుతుంది. మరోవైపు ఇప్పటికే 3 సార్లు చేజారిన టైటిల్ ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ఆర్సీబీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ కొన్నేళ్లుగా టీమిండియా ఆర్సీబీకి ఎంతో సేవ చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం. కోహ్లీ కోసం, ముఖ్యంగా అతడి అభిమానుల కోసం ఫైనల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తాం అని పాటిదార్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 14 మ్యాచ్ల్లో 614 రన్ చేశాడు. ఈ ఏడాది బెంగళూరు తరపున అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే. ఇక ఫైనల్లో ఆర్సీబీ లాంటి జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు సహజంగానే ఎన్నో అంచనాలు ఉంటాయి. కానీ నేను ఎల్లప్పుడూ నా నియంత్రణలోనే ఉన్నా. గెలుపుపైనే దృష్టి సారిస్తాను. వర్తమానంలో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ కెప్టెన్సీ ప్రయాణం నాకు గొప్ప అనుభవం. కొంతమంది ఉత్తమ కెప్టెన్లు విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ప్రశాంతమైన, సురక్షితమైన జట్టు వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి సారించాను. మా జట్టులో దేశవాళీ ప్లేయర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దీంతో మేము ఈ దశలో ఫైనల్ గురించి ఎక్కువగా టెన్షన్ పడడం లేదు. మా అత్యుత్తమ క్రికెట్ ఆడతాం. ఫైనల్లో మేము తలపడేది మరో అత్యుత్తమ జట్టు. మా 2 జట్లకు ఈ విజయం ఎంతో అవసరం. దాంతో ఈ మ్యాచ్ సవాల్తో కూడుకున్నదే అయినా గెలిచేందుకు అన్ని విధాలుగా వ్యూహాలు రచించి ముందుకు సాగుతామని, తొలిసారి టైటిల్ గెలిచి కోహ్లీకి గిఫ్ట్ గా ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యం అంటూ రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.